వంగవీటి కుటుంబం నుంచి మరో వ్యక్తి రాజకీయ అరంగేట్రానికి సిద్ధమవుతున్నట్లు కనిపిస్తోంది. వంగవీటి రంగా కుమార్తె ఆశా కిరణ్ రాజకీయాలపై స్పష్టమైన ఆసక్తిని కనబరిచారు. పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లులో నిర్వహించిన కాపు కార్తీక మాస వన సమారాధనకు ఆమె హాజరయ్యారు. ఈ సందర్భంగా వంగవీటి ఆశా కిరణ్ తన రాజకీయ రంగ ప్రవేశం గురించి ప్రస్తావించారు. రంగా ఆదర్శాలను అనుసరించడంతో పాటు ప్రజలకు దగ్గరగా ఉండాలని కోరుకుంటున్నానన్న ఆశా కిరణ్ కాపు సంఘాల నేతలు పెద్దల సలహా సూచనల మేరకు నిర్ణయం తీసుకుంటానన్నారు. భవిష్యత్తులో ఏ పార్టీలో చేరతానన్నది త్వరలో తెలియజేస్తానని వంగవీటి ఆశా కిరణ్ చెప్పారు. ఏదన్నా కానీ రంగా గారి కోసం అభిమానం, ఆయన ఆశయ సాధనాలని ముందు తీసుకెళ్లాలని చెప్పి కంకణం కట్టుకుని వాళ్ళనే పబ్లిక్ లైఫ్లో ఎంటర్ అవుతున్నాను. దానికి అందరి ఆశీస్సులతో ఇవాళ నుంచి నేను ముందుకెళ్తాను. రాధారంగ మిత్రమండలికి సంబంధించిన ప్రోగ్రాములు కానీ, రంగా గారికి సంబంధించిన ప్రోగ్రాములు కానీ ఏదన్నా కానీ తప్పకుండా పార్టిసిపేట్ చేస్తాను. ఎలాంటి చారిటబుల్ ఇదన్నా నేను తప్పకుండా సపోర్ట్ చేస్తాను. టైం అప్పుడు కలిసి వస్తే ఇంకా పొలిటికల్ డెసిషన్ అనేది ఇంకా తీసుకోవటం అనేది చెప్పాను కదండి. రాధారంగ మిత్రమండలి పెద్దవాళ్ళు ఉన్నారు, వాళ్ళందరితో సలహాలు చేసుకుని వాళ్ళ సజెషన్ మేరకు రమ్మంటే వస్తాను. ఏ పార్టీ అనేది కూడా వాళ్ళ సజెషన్ మేరకే నేను డిసైడ్ చేసుకుంటానండి.